హై నేచర్ లవర్స్, ఎలా ఉన్నారు? తిరుమల తీర్థాలలో ఇప్పటి వరకు మనం ఆశ్రయ తీర్థాన్ని, దశావతార తీర్థాన్ని, గరుడ తీర్థాన్ని, అలాగే గంధర్వ తీర్థాన్ని చూసాం కదా. ఈ వీడియోస్ మాత్రం చాలా అద్భుతంగా, ఎంతో అడ్వెంచరస్గా ఉంటాయి. ఇక ఈ వీడియోలో మనం మరొక అద్భుత తీర్థమైన ధ్రువ తీర్థాన్ని చూడబోతున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల గిరులలోని దట్టమైన అడవిలో ప్రకృతి అందాల మధ్య ధ్రువతీర్థం నెలకొని ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతిలోని అందాన్నంతటిని ఒక చోట పోగు చేస్తే అదే ధ్రువతీర్థం అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. వీడియో చూశాక మీకే అర్థమవుతుంది ఈ మాట సత్యదూరం కాదని. ఇక్కడ ఉన్న ఈ ఆంజనేయ స్వామి గుడి మాత్రం తిరుమలలో ఎంత రద్దీగా ఉన్నా ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని తరువాత ధ్రువతీర్థానికి బయలుదేరుదాం. ఇవి వైకాన ఆగమ వృక్షాలు. ఎందుకంటే స్వామివారు ఇక్కడ సాక్షాత్తు విష్ణుదేవుడి యొక్క అంశంతో చూడండి, ఈ రెండింటి మధ్యలో మూడో చెట్టు ఉండటం వల్ల నామం మాదిరి కనపడుతుంది. కొద్దిగా సైడ్ జరిగితే అర్థమైంది స్వామి. ఈడ చూస్తే స్వామివారి నామము, ఆడ చూసినామంటే అది మూడు నామాలు. ఈ చెట్టు ఎప్పుడు పండ్లతోని పూలతోని ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే తిరుమల క్షేత్రమే ఆగమ విధానం పోషిస్తూ ఉంది కాబట్టి ఈ ప్రకృతిలో ప్రథమమైన ప్రప్రదంగా ఆచరించదగ్గ విశేషం ఏమంటే తిరుమల క్షేత్రమే ఆగమ విధానాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి వృక్షం కానీ, ప్రతి ఒక్క తీర్థం కానీ, ప్రతి ఒక్క ప్రకృతి వనంలో ఏది చూసినా వైష్ణవ ధర్మాన్ని కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. ఏడ చూసినా కూడా ఒక వృక్షంలో స్వామివారి ఆకారాలు, లేకపోతే స్వామివారి యొక్క రూపాలు, లేకపోతే భక్తుల యొక్క ఆకారాలు కనపడతాయి. కాబట్టి ఈ తీర్థాలు చూడటం కానీ, ఈ వృక్షాలను కూడా దేవతా వృక్షాలుగా ఈ ఎందరో మహామునులు అయితేనే ఈ క్షేత్రంలో వృక్షాలుగా వెలుస్తారు. ఇప్పుడు మామూలుగా చూడు, ఇవి ఎప్పుడు పూతతోనే ఉంటుంది. ఒక పక్క కాయలు, అవి పైకి చూస్తే కాయలు ఉంటాయి చూడండి, ఇవన్నీ పూతాయి. అక్కడ అవన్నీ ఇవే కాయలు అవుతాయి. ఈ పూతే కాయలు అవుతాయి. దీనికి పూత అదే, కాయలు అదే, ఎప్పుడు ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి, 5 రోజులు ఉంటాయి. అదే మాదిరిగా ఇక్కడ ఇంకా పైకి వెళ్ళామంటే ఇక్కడ తపస్సు చేసుకున్న దానికి గృహాలు కూడా ఉన్నాయి, పురాతనమైనవి. ఓకే స్వామి, ఇక్కడ చూడండి, ఆ సైడ్ నుంచి చూద్దాం స్వామి. ఇది నామం, ఇక్కడ చూడు, ఇది నామం. ఆడ ఎట్లా ఇంకొక చెట్టు కలిపితే నామం అయిందో, ఇక్కడ ఒక చెట్టులోనే 3 కలిపి నామమే ఈ చెట్లలో ఆకారం. ఎవరు దీన్ని తయారు చేసింది కాదు, ప్రకృతిలోనే దైవం ఉన్నాడనే దానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ప్రతిది నామాలవాడ గోవింద అని ఏడుకొండలవాడిని ఎట్లా నామాలతో పిలువబడతాడో ఈ క్షేత్రంలో కూడా నామాలవాడ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. జై బాలాజీ, జై బాలాజీ. ఇక్కడి నుంచి మనం ధ్రువతీర్థం వెళ్తున్నాము. ఈ ధ్రువతీర్థం జాపాలి తీర్థం దగ్గర ఉంటుంది. ఫస్ట్ మనం ధ్రువతీర్థం చూద్దాం, దాని తర్వాత జాపాలి తీర్థం చూద్దాం.
చూసారా ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ నేచర్. మామూలుగా అయితే మనం అడవి మధ్యలో గుంటలో ఇది రాళ్ళల్లో చెట్ల పొదల్లో నడుస్తాము, కానీ ఈ రోడ్డు మధ్యలో నడక మాత్రం భలే థ్రిల్గా ఉంది. మార్నింగ్ టైం అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంది చూస్తా కూడా. సరే అటు ఇటు ఇటు ఎత్తైన కొండలు ఉన్నాయి అనమాట, మధ్యలో సరైన రోడ్డు, సూపర్. ఇప్పుడు వరకు మనం హ్యాపీగా రోడ్డు మీద నడిచాము. ఇక్కడి నుంచి ఫారెస్ట్లోకి దిగుతున్నాము. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఫారెస్ట్ చూసారు ఎంత తిక్కుగా ఉందో, అసలు కింద నీడంటూ ఎండంటూ పడదు అనమాట, మొత్తం నీడగా ఉంటుంది, చాలా తిక్కుగా ఉంది చూడండి. మరి ఆహా భలే ఉందిలే, చాలా అద్భుతంగా ఉంది. వావ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. స్వయంభువ మనమ కుమారుడైన ఉత్తాన పాదుకుడికి సునీతి, సురుచి అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. ఉత్తాన పాదుకుడికి సునీతి కంటే సురుచి అంటే ఎక్కువ ప్రేమ, అనురాగం. సునీత కొడుకు ధ్రువుడు. ధ్రువుడు సవితి తల్లి కొడుకులానే తాను కూడా ప్రేమతో తండ్రి తొడ మీద కూర్చోవటానికి ప్రయత్నిస్తాడు. కానీ సురుచి నీకు ఆ అదృష్టం లేదని, అందుకనే సవితి తల్లి కొడుకుగా పుట్టావని అవహేళన చేస్తుంది. తండ్రి తొడ మీద కూర్చునే అదృష్టం కలగాలంటే శ్రీహరిని ప్రార్థించమని చెప్తుంది. జై బలాజ్. ప్రకృతిలో ఎంత ఆనందంగా ఉందంటే వాళ్ళు సేవించే వాళ్ళకి, ఈ దారిలో వచ్చి అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఒక్కొక్క వృక్షం చూడు చక్కగా ఉన్నాయి, ఎంత చక్కగా ఉన్నాయి. ఆ చక్కగా ఉండే వృక్షాలలో కొన్ని నామ ఆకృతిలో ఉన్నాయి. ఏ చెట్టు చూసినా అక్కడ ఒక నామ ఆకృతి, ఇక్కడ ఒక నామ ఆకృతి, ఈ పక్క ఒక నామ ఆకృతి, అన్నీ సాక్షాత్తు అంజనాదేవి తపస్సు చేసిన యొక్క తల్లి హనుమంతుని ఇక్కడే ప్రతిష్ట జరిగింది. కాబట్టి స్వామివారు సాక్షాత్తు ఇక్కడ నుంచే అంజనాదేవి యొక్క సంకల్పం నెరవేరింది. కాబట్టి మంచి ప్రకృతిలో విశేషమైన బలవంతుడు, గొప్ప శక్తివంతుడు, గొప్ప జ్ఞానవంతుడు, హనుమంతుడికి సాటి ఇంకొకరు లేరంత వాయువేగం కానీ ఇంకొకరు ఉండరు. ఎందుకంటే సాక్షాత్తు గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జై బల, జయ జయ బల శ్రీనివాస గోవింద గోవింద. లక్ష్మీనారాయణ లక్ష్మీ నరసింహ జై బల, జయ జయ బల గోవింద నారాయణ నారాయణ. దీనితో తల్లికి విషయం చెప్పి తిరుమల కొండలపై ఉన్న జాబాలి తీర్థం పడవర వైపు ఉండే కొండ మీద కూర్చొని తపమాచరించి శ్రీహరిని ప్రసన్నం చేసుకున్నాడట. అక్కడ ఉన్న చిన్న గుండంలో ధ్రువుడు రోజూ స్నానం చేయడం వలన దానికి ధ్రువగుండం అనే పేరు వచ్చింది. కొండల మీద నుంచి వచ్చే నీళ్లు చతురస్రాకారంగా రాతి బండలతో నిర్మించిన గుండంలోకి చేరతాయి. అక్కడ నిండిన నీళ్లు ప్రవహించుకుంటూ పోయి జాబాలి తీర్థం దగ్గర ఉన్న సీతాగుండంలో చేరతాయి. అక్కడ నిండిన నీళ్లు రామగుండంలోకి వెళతాయి. ఫ్రెండ్స్, ధ్రువ తీర్థాన్ని చేరుకున్న తర్వాత బాలాజీ గారు ఈ తీర్థాన్ని గురించి మరిన్ని విషయాలు చెబుతారు. ఓకే, నేను మామూలుగా సింపుల్గా వెళ్తాము అనుకున్నాను, కానీ చాలా బాగుంది నేచర్ అయితే, చాలా అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతంగా కనిపిస్తుందండి బ్యాక్గ్రౌండ్, మొత్తం పచ్చగా ఎత్తైన చెట్లు, చాలా బాగుంది. శ్రీనివాస గోవింద 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 నారాయణ. అంటే ధ్రువ తీర్థం అంటే నేను మామూలుగా చిన్న తీర్థం ఏదో ఈజీగా వెళ్ళొచ్చు అనుకున్నాను, కానీ ఇంత నేచర్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎత్తైన చెట్ల మధ్యలో కొండ మీద నుంచి కిందకి నెట్ట నిలువుగా కిందకి దిగుతున్నాం అనమాట. ఓ, చాలా అద్భుతంగా ఉంది ఈ నేచర్ అయితే.
స్వామి రావాలి. జై బాలాజీ, జై బాలాజీ. జై బాలాజీ. చాలా నా బ్యాక్ సైడ్ చూడండి ఎలా ఉంది. ఇలాంటి ఫారెస్ట్లోకి వెళ్తున్నాం అన్నట్టు. మొత్తం ఇంకా డబ్బునికి వెళ్తున్నాం మనం. స్వామి జై బాలాజీ. ఏంటి స్వామి ఇటేనా? దారి మార్చనా ఏమన్నా? స్వామి ఇటు వచ్చేసాయండి, ఇటు ఉందలే. కాబట్టి చెట్లు ఇలా పడిపోయి ఉన్నాయి అన్నమాట వెనక. ఆ చెట్ల సందులో నుంచి వెళ్ళాల్సి వస్తుంది. స్వామి గాలి వాళ్ళకి ఏమన్నా ఇలా పడిపోయినాయి చెట్లు మొత్తం? వర్షాకాలంలో గాలి వస్తుంది, వర్షాకాలం కొత్తగా రాళ్ళ వర్షం అవన్నీ రాళ్ళు కూడా పైనుంచి దొల్లుతాయి. ఇవి మిరియాలు. ఓ అవును స్వామి, చూడండి మిరియాలు. అబ్బా మిరియాల చెట్టు. స్మెల్ చూడండి పట్టుకుని, ఇదిగోండి మిరియాలు. మిరియాలు మిరియాలు తప్పకుండా స్మెల్ చూడండి. నేను పట్టుకుంటే ఊడిపోయింది ఇది. జై బాలాజీ. జై బాలాజీ. తిరుమల కొండల్లో ఎన్నెన్నో విశేషాలు ఉంటాయి కాబట్టి జై బాలాజీ స్వామి వారు ఇక్కడ వనాల గురించి కానీ విశేషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పండి స్వామి. ఇది మీరు చూస్తూ ఉంటారు, ఇలాంటి చెట్టు మీరు ఎక్కడ చూసి ఉండరు. ఇప్పుడు చూడండి, ఇది యొక్క మిరియాల చెట్టు. ఇది మామూలుగా కింద ఉండదు. ఈ చెట్టు గాలికి కింద పడటం వల్ల ఇది మనకి చేతికి అందేటట్టు ఈ మిరియాలు చూడండి ఎట్లా ఉన్నాయో. ఇదే మిరియాలు అయ్యేది. ఇంకా ఇప్పుడు ఈ మాదిరిగా ఇంకా ఒక 3 నెలలు అయితే తయారవుతాయి. చూడండి ఎట్లా ఉన్నాయో మిరియాలు. ఇవే మా స్వామివారికి పొంగల్లో వాడతారు. పొంగల్లో ఈ మిరియాలు స్వామికి స్పెషల్. అదే మాదిరిగా తిరుమలలో రథవాహనాలలో ఉప్పు మిరియాలు కలిపి స్వామివారి రథ చక్రాల కింద వేస్తారు. అందుకోసమే తిరుమలలో ప్రతిదీ విశేషమే, ప్రతిదీ ఆయుర్వేదమే, ప్రతిదీ ఆరోగ్యమే, ప్రతిదీ లోకక్షేమమే, ప్రతిదీ ఆయుసు ఆరోగ్యము సంపదలు జ్ఞానానికి మోక్షానికి ఇచ్చే ఈ తీర్థము మనం చూడొచ్చు. ఇంకా ఒక 50 అడుగులు వేస్తే ధ్రువ తీర్థం వస్తుంది. మీరు ఆ ధ్రువ తీర్థాన్ని కూడా చూడొచ్చు. ఇది చూడండి. జై బాలాజీ. ఇప్పుడు మనం ధ్రువ తీర్థానికి వెళ్తున్నాం. ధ్రువ తీర్థం ఆల్రెడీ బాలాజీ స్వామి చెప్పారు కదా, జాపాలి తీర్థం దగ్గర ఉంటుంది. చూసారా, ఈ శేషాచలం అడవిలో అడుగడుగులో అద్భుతమే. ఇప్పుడు స్వామివారు మనకు చూపించారు మిరియాల చెట్టుని. మిరియాల చెట్టు నేను యాక్చువల్గా మన వీడియోస్ కొన్ని వీడియోస్ ఉన్నాయి. అంటే చెప్పండి. ఎలాగంటే మనము లంబాసింగి ఆ సైడ్కి వెళ్ళినప్పుడు, అంటే ఏజెన్సీ ఏరియాకి వెళ్ళినప్పుడు మనకి మిరియాల చెట్టులు చూసాం. మళ్ళీ ఇప్పుడే చూడటం అనమాట. తిరుమల కొండల్లో మిరియాల చెట్టు అంటే గ్రేట్. ఎందుకంటే అది కూల్గా ఉండే ఏరియానే రాస్తుందన్నమాట. అబ్బా చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఈ నేచర్. మనం ఆ టెంపుల్ దగ్గర నుంచి నడుచుకుంటా ఈ అద్భుతమైన ప్రకృతిలో ఇలా నడుచుకుంటూ వచ్చాము. చూసారా, ఇదే ధ్రువ తీర్థం ఎంత అద్భుతమైన నేచర్లో ఉందంటే నిజంగా గ్రేట్ అనమాట. వాటర్ అనేది కొండ మధ్యలో నుంచి వస్తాయి. అంటే మనకి స్ట్రీమ్ ఏం కనిపించదు, కొండలో నుంచి పొంగి బయటకు వస్తున్నాయి. సూపర్గా ఉంది ఈ తీర్థం అయితే. ఇప్పుడు మా వాళ్ళందరూ ధ్రువ తీర్థం దగ్గర ఉన్నారు. ఈ ధ్రువ తీర్థం గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం బాలాజీ స్వామి గారిని అడిగి తెలుసుకుందాం. ఇదిగోండి, ఇదే ధ్రువ తీర్థం. ఇది ధ్రువ తీర్థం. ధ్రువ తీర్థం చూశారు కదా, ఇదే యాక్చువల్గా ఇది స్ట్రీమ్ ఏం కాదు. కొంచెం ఇంకా కొంచెం లైటింగ్. అలా కొంచెం పైకి అలా ఇక్కడ ధ్రువ తీర్థం బయటికి స్ట్రీమ్ కనిపించదు, కొండ మధ్యలో నుంచి వస్తుంది అనమాట. ఈ తీర్థం ఈ గుండంలో కలుస్తుంది. ఇప్పుడు బాలాజీ స్వామి గారి ద్వారా మనం ఈ ధ్రువ తీర్థ విశేషాలు తెలుసుకున్నాము. బాలాజీ స్వామి అందరికీ ధ్రువ తీర్థం గురించి చెప్పరా? గోవింద స్వామి చెప్పండి, గట్టిగా చెప్పండి. గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అతిరాం బాబాజీ గురుదేవుల యొక్క నమస్కారం, నమో నమ. స్వామివారి పాదాలకి నమస్కరించి చెప్పబడే ప్రతి ఒక్క విషయము ప్రకృతిలో ఎంతో లోక కళ్యాణం కోసం నిలబడిన ఈ పుణ్యతీర్థాలు స్వామివారు
ఒక యుగంలో స్వామివారు నరసింహస్వామి అవతరించినదే. ఆయన ప్రతిరూపం ఎక్కడా లేదు అని కాకుండా మన తిరుమలలోనే ఆయన ధ్రువుడు ఉండేదానికోసం ఆయన ధ్రువుడే ఒక తిరిగితంగా ఆయన ఈ మాదిరిగా మనకి ఈ దర్శించుకునే అవకాశం కలిగినాడు. ఇలాంటి ధ్రువ తీర్థాన్ని సేవించిన వాళ్ళు ఎలాంటి కోరికలు ఉన్నా కూడా, ఎలాంటి అవకాశాలు వాళ్ళలో సంకల్పం ఉన్నా కానీ, మన సంకల్పం ఉన్నా కానీ, వాళ్ళకి ఎలాంటి వ్యాధులు ఉన్నా కానీ, ఎలాంటి శరీరంలో బలహీనతలు కూడా ఉన్నా కానీ, లేకపోతే వాళ్ళ శరీరంలో ఎలాంటి కష్టసుఖాలను కూడా తొలగించే ఈ పుణ్యతీర్థం. ఎందుకంటే నారాయణుడు అనేది తెలియకుండానే మనకి స్వామివారు ఎలా ఉంటాడో కానీ తెలియకుండానే స్వామిని నామస్మరణ చేసి భగవంతున్నే స్వామి తన వద్దకి రప్పించుకున్న అంతటి మహాపుణ్య భక్తుడు. మనం ఆయన పేరు స్మరిస్తేనే మనకి ఎన్నో జన్మల పుణ్య సంస్కారం కలుగుతుంది, ఎంతో సంపదలు కలుగుతున్నాయి, ఆయుసు ఆరోగ్యము అన్నీ కలుగుతాయి. అలాంటి ఈ ధ్రువతీర్థాన్ని మనం సేవించినామంటే మనము ఎన్నో జన్మల అదృష్టము. ఈ జన్మలో మనకి ఈ అదృష్టానికి తగ్గట్టు ఈ పుణ్యతీర్థం దొరికిందంటే ఆ ధ్రువుడు యొక్క అనుగ్రహం మనకి దొరికింది. ధ్రువుడు అనుగ్రహం కలిగిందంటే సాక్షాత్తు నారాయణుని అనుగ్రహం పొందినట్టే. ఆ నారాయణ అనుగ్రహం పొందటం వల్ల మనం కూడా ఆ నరసింహస్వామి యొక్క కష్టసుఖాలు మన అందరినీ దూరం చేసి, మనలో రోగాలు కూడా దూరం చేసి, మనలో ఆరోగ్యాన్ని కూడా సేవిస్తూ ఉన్నాయి. అందుకే తిరుమలలో యోగ నరసింహస్వామిగా అవతరించినాడు. అదే తిరుమల క్షేత్రంలో ధ్రువుడుగా ఇక్కడ ధ్రువతీర్థంగా అవతరించినారు. నారాయణుడికి నరసింహుడికి భక్తుడికి దూరం ఎప్పుడూ ఉండదని, నారాయణుడు వేరు కాదు, నారాయణ భక్తుడు వేరు కాదు స్వామివారు. అందుకే భక్తుడు వేరు కాదు, భగవంతుడు వేరు కాదు, భగవంతుని రూపమే భక్తుడుగా మనకి దర్శనమిస్తా ఉన్నాడు. కాబట్టి ధ్రువుడిని చూడలేం. కాబట్టి ఇలాంటి ధ్రువ తీర్థాన్ని సేవించి మన జన్మను తరింపజేసుకోవాలని ఆ దేవుడి యొక్క శ్రీ వెంకటేశ్వరుని పాదాలను నమ్ముకొని ఆ సాక్షాత్తు ఆ జయబాలాజీ అనుగ్రహం పొందాలని ఆ దేవుని అనుగ్రహం కోరుకుంటాను. నమో నారాయణ నారాయణ నారాయణ. జై బలా జయ జయ జై బలా జై ధ్రువ తీర్థం, జై ధ్రువ తీర్థం, జై ధ్రువ తీర్థం. గోవింద గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కులవాడ గోవింద గోవింద గోవింద. జై బలా జయ జై బలా శ్రీనివాస గోవింద గోవింద. శ్రీనివాస గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ గోవింద గోవింద. జై బాలాజీ స్వామి వారు ధ్రువ తీర్థానికి గంగా హారతి ఇస్తున్నాడు. గోవింద 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 గోవింద. పైన త్వరలో పెట్టుకోండి అగరబత్తులు వెనక. ధ్రువతీర్థం హారతి వెలుగులో చూడొచ్చు మనం. నారాయణ నారాయణ. జై బాలాజీ జై బాలాజీ. జై బాలాజీ. దూరం నుంచి స్వామి ఆడితే దూరం నుంచి జై సీతారాం. జై సీతారాం. ఈ విధంగా వచ్చారు నేరుగా వచ్చారు మాట్లాడండి. ధ్రువతీర్థం దర్శనం జరిగింది.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం వచ్చే బుధవారం మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.